అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్ మొక్కజొన్న సాగులో మెలకువలు, నేరేడు సాగులో యాజమాన్యం ఉపయోగాలు, గొర్రెలను ఆశించే చిటుకు వ్యాధి నివారణ చర్యలు. వరి తర్వాత అధిక విస్తీర్ణంలో సాగయ్యే ఆహార ధాన్యపు పంట మొక్కజొన్న. మిగతా పంటలతో పోలిస్తే కూలీల అవసరం తక్కువగా ఉండటం, అధిక దిగుబడులనిచ్చే పలు సంకర రకాలు అందుబాటులో ఉండటం, ఏక పంటగానే కాక పలు పంటల్లో అంతర మిశ్రమ పంటగా సాగుకు అవకాశం ఉన్న ఈ పంట సాగు రైతుకు లాభదాయకంగా ఉంది. నమ్మకమైన ఆదాయం వస్తుండటంతో రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పెద్ద ఎత్తున ఈ పంటను సాగు చేస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో మొక్కజొన్నకు ప్రధాన సమస్యగా మారింది కత్తెర పురుగు. అందువల్ల మొక్కజొన్న సాగుకు ఉపక్రమించే రైతులు ఈ చీడ పురుగును, ఇతర సమస్యలను దృష్టిలో ఉంచుకొని రకాల ఎంపిక నుంచి మేలైన సస్యరక్షణ యాజమాన్యం పాటించినట్లయితే ఎకరాకు 45 క్వింటాలకు పైగా దిగుబడులు సాధించే అవకాశం ఉందంటూ ఖరీఫ్ మొక్కజొన్న సాగులో మెలకువలను వివరిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ కిరణ్ కుమార్. ప్రస్తుతం రైతు సోదరులు ఈ తొలకరి పంటకు వేసుకోవడానికి సన్నాయద్దం అవుతున్నారు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ ఎక్కడైతే మనకి కొంచెం మెరక ప్రాంతాలు ఉంటాయో, నీటి వసతి ఉన్న దగ్గర ఎక్కువగా ఈ మొక్కజొన్న పంటను కూడా సాగు చేయడానికి మనకి రైతు సోదరులందరూ కూడా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే మొక్కజొన్న అనేది అధిక ఉత్పాదకత శక్తిని కలిగి ఉన్నటువంటి పంట కింద మనం చెప్పవచ్చు. ఈ మొక్కజొన్న అనేది పశువుల మేతగాను, అలాగే కోళ్ళకి మనకు దానా కింద కూడా ఎక్కువగా దీన్ని విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి అలాగే మనుషుల ఆహారానికి కూడా, అంటే తినడానికి కూడా టేబుల్ పర్పస్ కింద కూడా దీన్ని ఎక్కువగా వాడుతూ ఉండటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇన్ని ఉపయోగాలు ఉండటం వలన ఈ మొక్కజొన్నని రైతు సోదరులు ఎక్కువగా వేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. వీటిలో మనం నేలల దగ్గర నుంచి కోత వరకు కూడా కొన్ని యాజమాన్య మెలకువలు పాటించినట్టయితే మంచి దిగుబడులు అనేవి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. దాంట్లో నేలను మనం గమనించినప్పుడు మురుగుపోయే అవకాశం ఉన్న బరువైన నేలల్లోనూ, అలాగే తేలికపాటి నేలల్లోనూ, చౌడు లేని నేలల్లో మనం ఎంచుకుంటే బాగుంటుంది. నేల తయారీ మనం గమనిస్తే ఇది 3 నుంచి 4 సార్లు బాగా దుక్కు చేసుకొని చివరి దుక్కులో ఒక ఎకరాకు 10 టన్నుల వరకు కూడా పశువుల ఎరువును వేసి మనం చివరి దుక్కు చేసుకొని, అలాగే బోధులు కాలువలు చేసుకొని విత్తుకున్నట్టయితే చాలా మంచిగా మొక్కజొన్న దిగుబడి బాగుంటుంది. అలాగే విత్తే కాలం మనం గమనిస్తే ఈ జూన్ 15 నుంచి జూలై 15 వరకు కూడా ఈ తొలకరలో మొక్కజొన్న మనం సాగు చేసుకోవచ్చు. అలాగే మనం రకాల విషయానికి వచ్చినట్టయితే DHM 111 అంటాము. ఈ DHM 111 రకం అనేది 90 నుంచి 95 రోజుల్లో పంట మనకు చేతికి వచ్చేస్తుంది. అలాగే దీని తాలూకు దిగుబడి చూసినట్టయితే 25 నుంచి 30 క్వింటాళ్ళు ఒక ఎకరాకి అందిస్తూ ఆకు ఎండు తెగుల్ని, అలాగే కాండం కుళ్ళు తెగుల్ని కూడా తట్టుకుంటుంది. అలాగే DHM 115 అనే రకం ఉంటుంది. ఇది 85 నుంచి 90 రోజుల్లో పంట చేతికి వస్తుంది. అలాగే దీని తాలూకు దిగుబడి చూసుకున్నట్టయితే 26 నుంచి 28 క్వింటాళ్ళు ఒక ఎకరాకి దిగుబడిస్తూ ఆకు ఎండు తెగుల్ని, అలాగే కాండం కుళ్ళు తెగుల్ని కూడా ఇది తట్టుకొని నిలబడుతుంది. అలాగే DHM 117 అంటాం. ఇది 95 నుంచి 100 రోజుల్లో
మనకి పంట చేతికొస్తుంది. 30 నుంచి 35 క్వింటాల దిగుబడిని ఇస్తుంది ఒక ఎకరాకి. అలాగే DHM 121 అంటాం. ఇది 90 నుంచి 95 రోజుల్లో మనకి పంట చేతికొస్తూ 30 నుంచి 35 క్వింటాల దిగుబడిని ఇస్తూ పొడ తెగుల్ని, కాండం తొలుచు పురుగును కూడా కొంతవరకు తట్టుకొని పెరగగలుగుతుంది. అలాగే రకాల్లో ఈ ప్రైవేట్ హైబ్రిడ్స్ అనేవి చాలా ఎక్కువగా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి. అవి 110 నుంచి 120 రోజుల్లో మనకి పంట చేతికి వచ్చేస్తుంది. అన్ని రకాలు కూడా 30 నుంచి 35 క్వింటాల వరకు కూడా ఒక ఎకరాకి దిగుబడి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి తొలకరిలో. ఈ విత్తనం మోతాదు మనం గమనిస్తే ఎకరాకు 8 కిలోల విత్తనం అనేది మనకు సరిపోతుంది. ఈ విత్తన శుద్ధి కూడా ప్రధానంగా ఈ థైరామ్ కానీ, క్యాప్టాన్ కానీ ఏదో ఒక పొడి మందుని 3 గ్రాములు ఒక కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తుకోవచ్చు. ఈ మధ్య కాలంలో కత్తెర పురుగు తాలూకు ఉధృతి పెరుగుతుంది కాబట్టి దానికి గాను సయాంట్రినిలిప్రోల్ అలాగే థయామెథాక్సోమ్ అనే ఈ 2 మందుల మిశ్రమం దొరుకుతుంది మనకి. ఆ మందు మిశ్రమాన్ని 4 మిల్లీలీటర్లు ఒక కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకొని మనం విత్తుకున్నట్టయితే ఈ ప్రారంభ దశలో ఈ కత్తెర పురుగు తాలూకా ఉధృతిని కూడా మనం తగ్గించగలుగుతాము. విత్తే దూరం మనం చూసుకున్నట్టయితే వరుసకి 60 సెంటీమీటర్లు, వరుసలోని మొక్కి కూడా 20 సెంటీమీటర్లు వచ్చేటట్టుగా కూడా మనం విత్తుకున్నట్టయితే మనకి దిగుబడులు అనేవి బాగా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా ఎరువుల యాజమాన్యం మనం గమనిస్తే 80 కేజీల నత్రజని, 25 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాషియం ఎరువులను మనం ఒక ఎకరాకి అందించాలి. అది ఎరువులు వేసే విధానంలో కూడా రైతు సోదరులు చివరి దుక్కులోనే మొత్తము భాస్వరాన్ని అలాగే పొటాషిని వేసుకుంటూ దాంట్లో 1/3 వంతు భాగం నత్రజనిని చివరి దుక్కులో వేసుకొని మిగిలినటువంటి నత్రజనిని 2 దఫాలుగా విభజించి ఒకటి విత్తిన 30 రోజుల తర్వాత అలాగే 55 రోజుల తర్వాత వేసుకున్నట్టయితే ఈ నత్రజని యాజమాన్యాన్ని సక్రమంగా చేసిన వాళ్ళం అవుతాము. వీటితో పాటుగా ఈ మధ్యన మనకి ఈ జింక్ లోపాన్ని కూడా ఎక్కువగా మనం గమనించడం జరిగింది. ఈ ఏదైతే లేతగా వచ్చిన ఆకులు ఉంటాయో అవన్నీ కూడా ఈ నడిమియానికి సమాంతరంగా తెలుపు రంగు గీతలు మనకు రావడం గమనించడం జరిగింది. దీన్ని మనం తెల్ల మొగ్గ కింద అభివర్ణించవచ్చు. దీనిని మనం నివారించాలంటే 20 కేజీల జింక్ సల్ఫేట్ని ఒక ఎకరాకు నేలకు వేసడం ద్వారా కానీ, లేకపోయిన పక్షంలో మొక్క మీద లోపాన్ని మనం గమనించినప్పుడు ఏం చేస్తామంటే లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ని కలిపి మనం పిచికారీ చేసుకునేటప్పుడు కూడా దీన్ని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఇక కలుపు యాజమాన్యం విషయంకి వస్తే ఈ కలుపు యాజమాన్యంలో విత్తిన వెంటనే అట్రజిన్ అనే మందుని 1 కేజీ ఒక ఎకరాకు 200 లీటర్ నీటిలో కలిపి విత్తినటువంటి 72 గంటల లోపు నేలంతా బాగా తడిచేటట్టు మనం పిచికారీ చేసినట్టయితే 25 నుంచి 30 రోజుల వరకు కూడా ఈ గడ్డి జాతి మొక్కలు అలాగే ఈ వెడల్పాటి కలుపు మొక్కలు కూడా రాకుండా మనం అరికట్టవచ్చు. అలాగే విత్తినటువంటి 18 నుంచి 20 రోజుల్లో గడ్డి జాతి మొక్కలు అలాగే వెడల్పాటి కలుపు మొక్కలు 2 ఉన్నప్పుడు మనకి టెంబోట్రయోన్ అనే మందుని 115 మిల్లీలీటర్లు అలాగే అట్రజిన్ అనే మందుని 400 గ్రాములు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే గడ్డి జాతి మొక్కల్ని అలాగే వెడల్పాటి కలుపు మొక్కల్ని రెండింటిని కూడా మనం సమర్థవంతంగా అరికట్టగలుగుతాం. అలాగే ఈ 30 నుంచి 35 రోజుల్లో అంతర్కృషి చేసుకున్నా కూడా ఈ ఏవైతే గడ్డి కూరలు వస్తూ ఉంటాయో వాటిని మనం సమూలంగా అరికట్టుకోవచ్చు. వీటితో పాటుగానే నీటి యాజమాన్యం మనం గమనిస్తే దీనికి మనకి 6 నుంచి 8 తడుల వరకు కూడా నీటి తడి అనేది అవసరం అవుతూ ఉంటుంది. కాకపోతే తొలకరిలో వేస్తాం కాబట్టి వర్షాలు పడతాయి అంటే కనుక మనకి నీటి తడి అంత అవసరం ఉండకపోవచ్చు. ఒకవేళ బెట్ట పరిస్థితి వస్తే తప్పనిసరిగా దశలో బెట్టకు గురి కాకుండా పంటకి తప్పనిసరిగా మనం నీరు అనేది పెట్టాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. వీటిలో సస్యరక్షణ విషయం మనం గమనిస్తే సస్యరక్షణలో ఈ తొలకరిలో ఎక్కువగా మనకి పంటను ఆశించి నష్టపరిచేది ఈ కత్తెర పురుగు కనుక ఈ కత్తెర పురుగు తాలూకా సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టినట్టయితే మంచి దిగుబడులను సాధించవచ్చు అనమాట. దీనికి గాను లింగాకర్షక బుట్టలను పెట్టడం, వేసవి దుక్కులు లోతుగా చేయడం, అలాగే ట్రైకో కార్డ్స్ని మనం రిలీజ్ చేసినట్టయితే దీనిని సమర్థవంతంగా ఎదుర్కొంటాం. అలాగే దీనికి మనకి మందుల పిచికారీ విషయానికి వచ్చినట్టయితే క్లోరాంట్రినిలిప్రోల్ అనే మందుని 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం, అలాగే మనకి కార్బోఫ్యూరాన్ 3G గుళికల్ని మనం ఎకరాకి 3 కేజీలు మొక్క తాలూకు మొవ్వులో వేసి కూడా దీన్ని అరికట్టవచ్చు. వీటితో పాటుగానే విషపు ఎర్రలను తయారు చేసి కూడా మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. అందుకు గాను ప్రధానంగా మనం 10 కేజీల తవుడిని 2 కేజీల బెల్లాన్ని 2 లీటర్ల నీటిలో కలిపి బాగా ఈ మిశ్రమాన్ని ఒక 24 గంటల పాటు పులియబెట్టి పులిసిన తర్వాత నెక్స్ట్ రోజు ఈ మిశ్రమానికి ఒక 100 గ్రాముల థైడికార్బ్ అనే మందుని కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి సాయంత్రం వేళల్లో పొలమంతా కూడా మనం జల్లుకున్నట్టయితే ఈ కత్తెర పురుగు వచ్చి దాన్ని తినడం వలన ఇవన్నీ కూడా మనకు చనిపోవడం అనేది జరుగుతుంది. అలాగే
ఈ కోత విషయానికి వచ్చినప్పటికీ పంట తాలూకా కాల పరిమితిని బట్టి మనం కోత కోసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ కోసినటువంటి పొట్టల్ని మనం రెలిచి బయట ఎండబెట్టి ఆ తర్వాత థ్రెషింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. లేదా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు మనకి కంప్లీట్గా కంబైన్ హార్వెస్టర్స్ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఇదైతే ఎకరాకు 4,000 నుంచి 5,000 వరకు కూడా మనకి అద్దె తీసుకొని మొత్తం పొట్ట అనేది మొక్కజొన్న పంట మీద ఉంటుండగానే మనం వరి మాదిరిగా కోసేసి దాన్ని మనకి గింజలు అనేది మనకి ఇచ్చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ యాజమాన్య పద్ధతులను పాటించినట్టయితే ఈ మొక్కజొన్నలో కూడా ఖరీఫ్లో 35 క్వింటాల వరకు కూడా మంచి దిగుబడిని తీసుకొని అధిక దిగుబడులు అనేవి కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మంచి నికర ఆదాయం కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. తొలకరి పలకరించింది. కొత్త పచ్చిక, కొత్త నీరు, కొత్త చిగుళ్లతో అంతటా పచ్చదనం పరుచుకొని ఆహ్లాదభరిత వాతావరణం నెలకొనే కాలం ఇది. మారే వాతావరణం మూగజీవాల ఆరోగ్యంలో కొన్ని మార్పులు తెస్తుంది. బయట తిరిగి మేసే జీవాలు తొందరగా వ్యాధులకు గురవుతూ ఉంటాయి. వీటిలో మృత్యువాత ప్రమాదమున్న వ్యాధి చిటుకు రోగం. ఏ రోగాన్నైనా లక్షణాలను బట్టి ముందుగానే గుర్తించగలం. కానీ చిటుకు రోగం ఆశిస్తే మాత్రం అప్పటిదాకా ఆరోగ్యంగా కనిపించిన గొర్రెలు చిటుక్కుమని చనిపోతాయి. అందుకే దాన్ని చిటుకు రోగం అంటారు. చిటుకు వ్యాధికి నివారణ కంటే నిరోధం ముఖ్యమంటూ తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలను తెలియజేస్తున్నారు శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆనందరావు. ఈ క్లాస్ట్రీడియం పెర్ఫరెంజెస్ టైప్ డి అనేది ముఖ్యంగా ఇంజెక్షన్ అంటే ఈ మేత తినటం వలన గొర్రెల్లో మనకు బాగా కనిపిస్తుంది. అయితే ఎక్కువగా 2 వారాలు దాటిన తర్వాత ఈ యంగ్ ల్యాంబ్స్లో ఈ వ్యాధి మనము తరచుగా చూడవచ్చు. ఇది అన్ని రకాలైనటువంటి అంటే అన్ని స్టేజెస్లో అన్ని లైఫ్ స్టేజెస్లో గొర్రెల్లో మనకు ఈ వ్యాధి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కడైతే ఈ గ్రీన్ పాస్చర్ అంటే మంచి పచ్చగడ్డి, సక్యులెంట్ గ్రీన్ ఫాడర్ అంటే లేత పచ్చగడ్డి ఎక్కడైతే పుష్కలంగా లభిస్తుందో ఇవి బాగా మేస్తాయో అటువంటి మేత దొరికినటువంటి ప్రాంతాల్లో గడ్డి తిన్న తర్వాత ఈ యుక్త వయసులో ఉన్నటువంటి ఈ గొర్రె పిల్లల్లో ఈ వ్యాధి మనము చూడవచ్చు. ఈ బాగా మేసినటువంటి ఈ యొక్క గొర్రెలు సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు సడన్గా చనిపోవడం అనేది జరుగుతుంది. ఇది వ్యాధి యొక్క ముఖ్య లక్షణము. దీన్ని ఓవర్ ఈటింగ్ డిసీజ్ అంటారు, లేకపోతే పల్పీ కిడ్నీ డిసీజ్ అని అంటారు. అయితే ఈ వ్యాధి ముఖ్యంగా గ్రెయిన్స్ అంటే ఈ యొక్క గింజ జాతి పదార్థాలు ఎక్కువగా తిన్నా సరే ఈ వ్యాధిని మనము చూడవచ్చు. ఎప్పుడైతే ఆ యొక్క చిన్న ఇంటెస్టైన్స్ అంటే చిన్న ప్రేగుల్లో ఈ యొక్క ఫీడు ఎక్కువగా ఉందో బయట నుంచి శరీరంలోకి వెళ్ళినటువంటి ఈ ఎంట్రోటాక్సిమియా బ్యాక్టీరియా, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో రూమెన్ మైక్రోఫ్లోరాలా కూడా ఈ యొక్క బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి దీనివలన ఎక్కువగా టాక్సిన్స్, ఎప్సిలాన్ టాక్సిన్ అనేది ప్రొడ్యూస్ అయ్యి అది ఇంటెస్టైన్స్లో అబ్జార్బ్ అయ్యి డైరెక్ట్గా బ్రెయిన్కి మీద దీని యొక్క ఎఫెక్ట్ కనిపిస్తుంది. కాబట్టి నర్వస్ సిస్టము ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి మెడ వంపు తిరగడము కనిపించవచ్చు. అదేవిధంగా సరిగ్గా తూలి నడటం అంటే మందు తాగిన వాడు నడిస్తే ఏ రకంగా నడుస్తాడో అదేవిధంగా నడ్డం అనేది కనిపించవచ్చు. అదేవిధంగా డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఇబ్బంది వచ్చి మనకు అక్కడక్కడ ఈ విరోచనాలు అనేది మనకు కనిపించవచ్చు. సడన్గా ఎగిరి కింద పడిపోయి చనిపోవడం అనేది జరగవచ్చు. ఈ వ్యాధి తీవ్రత కాకుండా సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇది బ్యాక్టీరియల్ డిసీజ్ కాబట్టి దీనికి వెంటనే యాంటీబయాటిక్ అనేది మనము ఇచ్చుకున్నట్లయితే ఈ వ్యాధి తీవ్రతను మనము తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క వ్యాధి బారిన పడినటువంటి ఈ యొక్క గొర్రెలను మంద నుండి సెపరేట్ చేసి వీటికి ట్రీట్మెంట్ ఇచ్చి తగ్గిన తర్వాత మళ్ళీ మందలో కలుపుకోవాలి. ముఖ్యంగా ఈ వ్యాధి వర్షాలు పడిన తర్వాత మనకు కనిపిస్తుంది కాబట్టి వర్షాకాలానికి ముందు అంటే మే నెలలో ఈ యొక్క ఎంట్రోటాక్సిమియా ఈటీ వ్యాక్సిన్ అనేది
మనకి ప్రభుత్వం సరఫరా చేస్తుంది. కాబట్టి ఈ గొర్రెల కాపరిదారులు అందరూ కూడా వాళ్ళ యొక్క సంఘాల ద్వారా ఈ యొక్క టీకాలను వేసుకొని తమ యొక్క గొర్రెలకు వ్యాధి నిరోధక శక్తి పెంచుకొని గొర్రెలను కాపాడుకుంటారని చెప్తున్నాను. అదేవిధంగా అల్ట్రా వ్యాక్ అనేటటువంటి వ్యాక్సిన్ కూడా వచ్చింది. దీనిలో 5 రకాలైనటువంటి వ్యాధులు, ముఖ్యంగా ఎంట్రోటాక్సిమియా కానీ, బ్లాక్ లెగ్ కానీ, ఇలాగా ఒక 5 రకాలైనటువంటి వ్యాధులతో కూడినటువంటి టీకా కూడా రావడం జరిగింది. ఆ టీకా వేసుకున్నా సరే మనకి గొర్రెలకు వచ్చేటటువంటి వ్యాధుల్ని మనము కాపాడుకోవచ్చును. ఈ యొక్క సీజన్లో మనము ఈ యొక్క గొర్రెలకు ఎంట్రోటాక్సిమియా వ్యాక్సిన్ వేసుకున్నట్లయితే మనము గొర్రెలను ఈ వ్యాధి నుంచి కాపాడుకోవచ్చు. అల్లనేరేడు ఆరోగ్యానికి చేసే మేలు బోలెడు. దీన్ని తినడం వల్ల మధుమేహం, ఊబకాయం, థైరాయిడ్ వంటి వ్యాధులు నియంత్రణలోకి వస్తాయని వైద్యులు చెబుతుంటారు. కడుపులో పుండ్లు, మంట, అల్సర్ వంటి వ్యాధులకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. ప్రస్తుత సీజన్లో విరివిగా లభించే ఈ పండ్ల చెట్లు ఒకప్పుడు అడపాదడపా కనిపించేవి. ప్రస్తుతం నేరేడుకు పెరిగిన డిమాండ్ దృష్ట్యా తోటలుగా సాగు చేస్తున్నారు. కొత్తగా సాగు చేసే రైతులు వేసుకోదగ్గ నేరేడు రకాలు, సాగు మెలకువలు, నేరేడు ఉపయోగాల గురించి సంగారెడ్డి ఫల పరిశోధనా కేంద్రం కీటక విభాగ శాస్త్రవేత్త నితీష్తో మా ప్రతినిధి ప్రశాంత్ ముఖాముఖి ద్వారా తెలుసుకుందాం. ప్రస్తుతం నేరేడు కాపు దశలో ఉంది. దీనిలో మంచి లాభాలు గడించాలంటే ఎలాంటి మెలకువలు పాటించాలి? ఈ కోత దశలో ఉన్న నేరేడుకి ఎలాంటి చీడపీడలు సంక్రమిస్తాయి? వాటి నుంచి మనం నివారించుకొని లాభాల బాట పట్టాలంటే ఎలాంటి మెలకువలతో ముందుకెళ్తే మనకు లాభాలు గడించే అవకాశం ఉంటుందో మనతో పంచుకోవడానికి ఫల పరిశోధన కేంద్రం ఇక్కడ సంగారెడ్డి నుంచి శాస్త్రవేత్త నితీష్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇది నేరేడు సీజన్. ఈ సీజన్లో రైతులు మంచి లాభాలు గడించాలంటే ఎలాంటి మెలకువలు పాటిస్తే బాగుంటుందంటారు? తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రైతులు సంపాదించాలంటే మనకి వేసవిలో మామిడితో పాటు వచ్చే పంట ఈ నేరేడు. ఈ యొక్క నేరేడులో మనకి పోషక విలువలతో పాటు ఔషధ విలువలు కూడా ఎక్కువగా ఉండటం వల్ల దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఆకులు కానీ, బెరడు కానీ, వేరు కానీ, విత్తనాలు కానీ, పండ్లు కానీ ప్రతి ఒక్క భాగంలో కూడా ఎక్కువగా మనకి ఔషధ విలువలు ఉండటం వల్ల దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంది. నేరేడులో రకాలనేవి శాస్త్రీయంగా రూపొందించిన లేదా అభివృద్ధి చేసిన రకాలనేవి చాలా తక్కువగా ఉన్నాయి. మహారాష్ట్ర డపోలి వారు అభివృద్ధి చేసిన మనకి కొంకన్ బహడోలి అనేది చాలా ప్రాముఖ్యంలో ఉంది. దాంతోపాటుగా మనకి గోమ ప్రియాంక, కృష్ణరాణి, రాజేంద్ర జామున్ ఇటువంటి రకాలు మనకి వీటితో పాటుగా CISHR లక్నో వారు విడుదల చేసిన రకాలు మనకి అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్క మొక్కకి మనకి దాదాపుగా సరైన యాజమాన్యం పాటిస్తే మనకి 70 నుండి 80 కేజీల వరకు మనం ఈ ఫలాన్ని తీసుకోవచ్చు. ఫల పరిశోధన కేంద్రంలో అలాంటి జాతులు ఏమైనా అందుబాటులో ఉన్నాయా? రైతులు కావాలంటే వాళ్ళకి ఎంత ధరలో అందించడం జరుగుతుంది ఇక్కడ? ఈ ఫల పరిశోధన స్థానం సంగారెడ్డిలో మనకి కొంకన్ బహడోలి అనే రకం మనకి రైతులకి అందుబాటులో ఉంటుంది. ఈ మొక్క వచ్చేసి మనకి 1.5 నుండి 2 సంవత్సరాల వరకు వయసు ఉంటుంది. మొక్క వచ్చేసి మనకి 2 నుంచి 3 ఫీట్లు అడుగుల వరకు ఉంటుంది. ఈ యొక్క మొక్క ధర వచ్చేసి ఒక్కొక్క మొక్క ధర మనకి 60 రూపాయల వరకు ఉంటుంది. రైతులకి ఎల్లవేళలా మనకి ఈ మొక్కలు అనేవి నేరేడు మొక్కలు అందుబాటులో ఉంటాయి. ఈ నేరేడు సాగులో ఏమైనా చీడపీడలు సోకే అవకాశం ఉందంటారా వీటికి ఎక్కువగా? ఈ నేరేడు అనేది మనకి అడవి జాతి మొక్క అని చెప్పుకోవచ్చు. దీంట్లో చీడపీడల బెడద చాలా తక్కువగా ఉంటుంది. శాకీయ దశలో మనకి గొంగళి పురుగులు, కొన్ని రకాలైన గొంగళి పురుగులు లేత ఆకుల్ని తినడం మనం గమనించవచ్చు. కాయలు ఏర్పడినప్పుడు పండు ఈగ సమస్య కూడా ఉంటుందన్నమాట. ఈ పండు ఈగ సమస్య వచ్చినప్పుడు మనం ఎకరానికి 10 నుండి 12 మనం యొక్క లింగాకర్షక బుట్టలు పెట్టి వాటిని అదుపు చేసుకోవచ్చు. గొంగళి పురుగులు నివారించడానికి మనం క్లోరిఫైరిఫాస్ అనే కీటకనాశిని 2 మిల్లీలీటర్లు మనం లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. నేరేడులో ముఖ్యంగా మనకి పూత దశ నుంచి కోత దశ వరకు వచ్చే వరకు
రైతులు ఎలాంటి మెలకువలు పాటిస్తే ఎక్కువ గిట్టుబాటు ధర పొంది పెట్టుబడి ఎక్కువ మన ధర వచ్చేలాగా చేసుకునే అవకాశం ఉంటుంది? ఈ నేరేడు అనేది మనం ఎటువంటి వాతావరణంలో అయినా మనం దీన్ని సాగు చేయొచ్చు. ముఖ్యంగా మనకి ఉష్ణోగ్రతలు 35 నుండి 40 డిగ్రీల వరకు ఉన్న ఉష్ణోగ్రతలు దీన్ని సాగు చేయొచ్చు. మనం సంవత్సరానికి 800 నుండి 1000 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో కూడా దీన్ని మనం సాగు చేయొచ్చు. ఈ నేరేడు అడవి జాతి మొక్క కాబట్టి మనకి ఎటువంటి నేలల్లో అయినా దీన్ని సాగు చేసుకోవచ్చు అనమాట. ఎరువుల విషయానికి వస్తే మనం 5 సంవత్సరాలు పైబడిన మొక్కకి మనం 25 నుండి 30 కేజీల మనం పశువుల ఎరువు ప్రతి సంవత్సరం మనం వేసుకోవాలి. దాంతోపాటుగా మనం యూరియా 1 కేజీ, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కేజీన్నర, అలాగే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కేజీన్నర ప్రతి మొక్కకి మనం జూన్ జూలైలో ఒకసారి, అలాగే సెప్టెంబర్ అక్టోబర్లో ఒకసారి, అలా సంవత్సరానికి 2 సార్లు మనం ఎరువులు క్రమం తప్పకుండా అందించాలి. దీంతో పాటుగా 2 నుండి 3 కేజీలు వేపపిండి కానీ గానుగ పిండి కానీ మనం చెట్లకి అందించినట్టయితే సరైన పోషకాలు ఈ చెట్లకి అందుతాయి. నీటి యాజమాన్యం గురించి మనం చూసుకున్నట్లే దీనికి చాలా తక్కువ నీరు అవసరం అన్నమాట. అంటే మొక్కలు ఎప్పుడైతే చిన్న దశలో ఉన్నాయో మనం వారానికి 2 నుండి 3 సార్లు నీరు ఇస్తే సరిపోతుంది. నీరు డ్రిప్ ద్వారా ఇచ్చినట్లయితే మనకి సరైన నీటిని ఉపయోగించుకున్నట్లు అవుతుంది. ఈ సాధారణంగా ఈ నేరేడుని మనం వర్షాధార పంటగా మనం సాగు చేసుకోవచ్చు కాబట్టి నీరు అనేది పెద్ద సమస్య కాదు. అయితే ఈ చెట్లు పిండి దశలో ఉన్నప్పుడు మనం 15 నుండి 20 రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా నీరు అందించినట్లయితే పిండి రాలకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి కొత్తగా ఒకవేళ మేము నేరేడు సాగు చేసుకుంటాం అనేవారికి రైతులకు మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు సార్? ఈ కొత్తగా నేరేడు సాగు చేయాలనుకునే రైతులు మనకి వేసవిలో మనకి లోతుగా దుక్కులు అనేవి దున్నుకోవాలి. అంటే 2-3 సార్లు వాళ్ళు అడ్డం నిలువుగా భూమిని అంతా కలిగి దున్నటం వల్ల ఈ యొక్క కలుపు మొక్కలు లేకుండా మనకి భూమిని అంతా కూడా వదులుగా చేసుకోవాలి. ఈ నేరేడుని మనకి 5 నుండి 5 మీటర్ల పొడవులో కానీ 6 మీటర్ల పొడవులో కానీ పెట్టుకోవచ్చు. 5 మీటర్ల దూరం 5 మీటర్ల దూరంలో పెట్టుకుంటే మనకి ఎకరానికి 120 మొక్కల వరకు పడతాయి. 6 మీటర్ల దూరంలో పెట్టుకుంటే మనకి ఎకరానికి 110 మొక్కల వరకు పడతాయి అన్నమాట. 1 మీటరు లోతులో 1 మీటరు అడ్డంగా మనం ఈ గుంతలు తీసుకుండి ఈ గుంతల్లో మనం 25 నుండి 30 కేజీల పశువుల ఎరువు వేసి దాంతోపాటుగా 2 నుండి 3 కేజీలు వేపపిండి కానీ కానుగ పిండి కానీ వేసి మనం ఈ యొక్క గుంతల్ని పూడ్చివేయాలి. ఎప్పుడైతే మొక్కలు పెట్టుకుంటున్నామో అప్పుడు ఆ గుంతలు తీసి మనం మొక్కలు పెట్టుకోవాలి. అయితే మనకి మొక్కలు పెట్టుకోవటానికి అనువైన నెలలు వచ్చేసి మనకి జూన్ జూలై. అప్పుడు జూన్ జూలైలో మనం తెచ్చుకున్న మొక్కల్ని పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే మనకి మొక్కలు పెరుగుతున్నాయో 3 సంవత్సరాల వరకు మొక్కల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీటి విషయంలో కానీ ఎరువుల విషయంలో కానీ అలాగే చీడపీడ విషయంలో కానీ సరిగ్గా యాజమాన్యం పాటించాలి. క్రమం తప్పకుండా మనం కత్తిరింపులు అనేవి చేసుకోవాలి. మనకి 60 నుండి 100 సెంటీమీటర్ల వరకు కాండం మీద ఎటువంటి కొమ్మలు లేకుండా మనం ప్రతి సంవత్సరం కత్తిరింపులు చేసుకోవాలి. దాదాపుగా మనకి 3 సంవత్సరాల నుండి పూత వచ్చినా కూడా మనం దాదాపుగా 5వ సంవత్సరం నుంచి మనం కాపు తీసుకున్నట్లయితే చెట్లు బలంగా పెరగటానికి చెట్లల్లో ఎక్కువ బలం నిలవటానికి వీలుగా ఉంటుందన్నమాట. సరైన యాజమాన్యం పాటించి మనం ఈ యొక్క నేరేడుని సాగు చేసినట్లయితే మనకి ఎకరానికి దాదాపుగా 1,00,000 నుండి 1,50,000 రూపాయలు చేతికి రావటం జరుగుతుంది. ముఖ్యంగా నేరేడు తినడం వల్ల ప్రజలకి కలిగే ఆరోగ్య ఫలితాలు ఏమంటారు? ఈ నేరేడు తినడం వల్ల మనకి లాభాలు ఏంటంటే ముఖ్యంగా మనకి జీర్ణ వ్యవస్థ చాలా మంచిగా పనిచేస్తుంది. దాంతోపాటుగా గుండె కండరాలు మనకి గట్టిపడకుండా మనకి గుండెకి సంబంధించిన రుగ్మతలు ఏమన్నా ఉన్నా శరీరానికి సంబంధించిన రుగ్మతలను కూడా ఇది నేరేడు తగ్గిస్తుంది. అంతేకాకుండా శరీరంలో వేడిని చాలా వరకు ఈ నేరేడు అనేది తగ్గిస్తుంది. ముఖ్యంగా ఈ నేరేడు తినడం వల్ల ఏంటంటే మనకి రక్తంలో ఉన్న ఈ చక్కెర స్థాయిలను చాలా వరకు తగ్గిస్తుంది అనమాట. అంటే మనకి మధుమేహాన్ని ఇది అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా కాలేయం సంబంధించిన వ్యాధులు ఏమన్నా ఉంటే ఈ నేరేడు మనకి నయం చేస్తుంది. అంతేకాకుండా మనకి నాడీ వ్యవస్థ చురుకుగా పనిచేయటానికి మన బ్రెయిన్ ఏదైతే ఉందో మనకి చురుగ్గా పనిచేయడానికి ఈ నేరేడు చాలా వరకు ఉపయోగపడుతుంది. మార్కెట్లో ప్రస్తుతం గరిష్టంగా 200 రూపాయలు కేజీకి పలుకుతున్న నేరేడు పంట సాగుతో రైతులు అనేక లాభాలు పొందవచ్చని ఇక్కడ మనకు శాస్త్రవేత్త చెబుతున్నారు. అలాగే అడవి జాతికి చెందిన మొక్క కావడం వల్ల ఎక్కువ ఎరువుల వినియోగం లేకుండానే చీడపీడల నివారణ తక్కువగా ఉంటుందని, దాంతోపాటు రైతు ఒకసారి పెట్టుకుంటే సుమారు 100 సంవత్సరాల వరకు కాపు వస్తుందని, దాని ద్వారా
రైతు లాభాల బాట పట్టే అవకాశం నేరేడు సాగుతో ఉంటుందని చెప్పేసి మనకు శాస్త్రవేత్త నితీష్ గారు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఉమామేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.